పనులను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఐటీడీఏ క్వార్టర్స్ ను ప్రారంభించి సిబ్బందితో కోసం ఇందిరా మహిళా శక్తి ప్రారంభించారు. ఇక అనంతరం అధికారులు ఏర్పాటు చేసిన సమావేశంలో దివ్యాంగులకు ఉప పరికరాలను పంపిణీ చేశారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. ఇక మండలంలోని ఐటీడీఏ సిబ్బంది స్థానికంగా ఉండటానికి క్వార్టర్స్ ను ప్రారంభించారు. ఇక సిబ్బంది కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించిన అనంతరం 50 మందికి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. చైతన్య మహిళా పొదుపు సంఘం సభ్యులకు వడ్డీ లేని రుణ సదుపాయాలను చెక్కులను అందజేశారు. మండలంలోని ఐటీడీఏ కార్యాలయంలో శిథిలావస్థలో ఉన్నందున 15 కోట్ల రూపాయల నిధులతో నూతన భవన నిర్మాణానికి ప్రణాళికలను సిద్ధం చేశామని అన్నారు. ఏటూరు నాగరం మండల ప్రాంతం ప్రజల చిరకాల కోరిక మేరకు కూడా వచ్చే నెలలో నిధులు మంజూరు చేసి బస్ డిపో పనులను ప్రారంభించనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. చాలా రోజుల తర్వాత దివ్యాంగ సోదరులకు బైసైకిల్స్ అదే విధంగా మరి ఇయర్ పరికరాలు అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. స్టిక్స్ కూడా మహిళా సంఘాలకు ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళలకు ఇక్కడ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ కూడా ప్రారంభించడం జరిగింది. దానితో పాటు చాలా సంవత్సరాలుగా ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి క్వార్టర్స్ అన్నీ కూడా కూలిపోయే దశలో ఉంటే ఐటీడీఏ పిఓ గారు చిత్ర గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఇంజనీరింగ్ విభాగంతో క్వార్టర్స్ అన్ని కూడా బాగు చేసి ఇవాళ రీఓపెన్ పెట్టుకోవడం జరిగింది. అదే కాకుండా మన ములుగు జిల్లాకు దాదాపుగా 9 కోట్ల రూపాయలు మహిళలకు వడ్డీ జమ చేయడం జరిగింది. మనము ఈ సంవత్సరంలో మరి మేము టార్గెట్ పెట్టుకున్నాం 20,000 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఇవ్వాలని. కానీ ఇప్పటికే 23,000 కోట్లు మహిళలు వడ్డీ లేని రుణాలు తీసుకున్నారు. వాళ్ళు వివిధ బిజినెస్లు పెట్టుకోవడము, వ్యాపారాలు పెట్టుకోవడము అట్లనే ఇప్పుడు మహిళా శక్తి క్యాంటీన్ కూడా ఇక్కడ మనం ఓపెన్ చేయడం జరిగింది. అదే కాకుండా ఇవాళ ఇక్కడ ఐటీడీఏ శిథిలావస్థలకు వచ్చింది. వాస్తవానికి దాదాపుగా 86లో అనుకుంటా ఇక్కడ కన్స్ట్రక్షన్ అయింది, 86, 87. అప్పటి నుంచి ఇంకా మరి అట్లనే ఉంది. కాబట్టి ఈ ఐటీడీఏ ఎప్పుడు కూలిపోతుందో, ఎప్పుడు ఎక్కడ కూర్చుంటే అధికారులకు కూడా పనులు చేసుకోలేకపోతున్నారు. కాబట్టి ప్రత్యేకంగా ఒక 15 కోట్లతోటి ఇవ్వడం జరిగింది. అక్కడ గారు ప్రత్యేకంగా నిధులకు 15 కోట్లకు ఒప్పుకోవడం జరిగింది. అది తొందరలోనే నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఏటూరు నాగారం ప్రాంత చిరకాల కోరిక ఈ ప్రాంత వాస్తవ్యులు అటవీ ప్రాంత బిడ్డలు రవాణా సౌకర్యం కోసం ఇబ్బంది పడుతుంటే అది టెండర్లు కూడా అయిపోయినాయి. తొందరలోనే డిపో వర్క్స్ కూడా దాదాపుగా వచ్చే ప్రభుత్వం ఇస్తున్న కుటుంబ మహిళలు కుటుంబ